నమస్తే అందరికీ, వెల్కమ్ టు ఈరోజు బ్లాగ్. ఈరోజు పొద్దునే నేనే వచ్చాను అనమాట. ఎందుకంటే ఆమెగా రెడీ కాల. నేనైతే నాకు బయట పని ఉన్నది ఈరోజు. ఎస్ఎల్ఎన్లో కొద్ది మీటింగ్ అయితే ఉంది. ఆ మీటింగ్కి అయితే పోవాలి. 10 గంటలకు మీటింగు, 10 కావస్తుంది టైము. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళంతా వైట్ సొక్క వేసుకుంటారు కదా, అట్లా వైట్ సెట్ వేసుకున్నాము. ఏం బా ఎవరు ఆమె చూడు, ఆమె ఇంకా స్నానం చేయలేదు, సిగ్గుపడతాను. సరే అయితే బయలుసా ఆడ పోయిన తర్వాత మొత్తం అక్కడ కూడా చూపిస్తా. చూడండి ఎంతమంది జనాలు వస్తారో. ఖచ్చితంగా నా కోసం బీచ్ కోసం దయచేసి చెప్పద్దు. మీ బ్రాంచ్ నిలబెట్టుకోవడం కోసం ఏతంలో రైల్వే కోడ్ రాజపేట తదుపరి ఏతం కార్యక్రమంలో థ్యాంక్ యూ. సో జో యొక్క ఓచర్ ఫెస్టివల్ విచ్చేసినటువంటి మా మార్కెటింగ్ ప్రమోటర్లకు, మా మార్కెటింగ్ లీడర్లకు, మా ఆఫీస్ సిబ్బందికి, మా జడ్డమ్మకి, మా బలమైన అవయ్ కావాలి. బలమైన అలాంటి అవయం కోసం చూస్తున్నాం. ఈరోజు నేనైతే ఆ ప్లాట్లు ఆ వ్యాపారాలు వాటి గురించి చెప్పను. హనుమాన్గా నేను కోరుకునేది ఏం లేదు. దాంట్లో గిరీష్ దాంట్లో ఎంత వస్తా ప్లాట్ సంబంధించిన కేవలం ఏదో వెంకటేష్. థ్యాంక్ యూ సో మచ్. విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ లో సార్ ఇతను ఫేమస్ యూట్యూబర్. తను గల్ఫ్లో ఉండి అక్కడి నుంచి వీడియోస్ తో మంచి పాపులారిటీ వచ్చింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి వారం కూడా తను సెకండ్ హాఫ్ లో జాయిన్ అయ్యారు. ప్రతి వారం కూడా సో వీక్లీ ధమాకా మీటింగ్స్ లో తన పర్ఫార్మెన్స్ చేస్తూనే వస్తున్నారు. అండ్ అదే విధంగా వచ్చేసరికి ఏంటంటే ఈ మంత్ లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ మీకు మాట ఇచ్చాం. అండ్ మాట ఇక్కడ కూడా నిలబెట్టేసుకున్నాం. లిటరల్లీ 1 lakh రూపీస్ అనేది నథింగ్ అన్నాము. అక్షరాల 1,20,000 రూపాయలు ఓన్లీ కమిషన్ రూపంలో వచ్చింది. కంగ్రాచులేషన్స్. ఓకే థ్యాంక్ యూ. ఫస్ట్ టైం నేను లక్ష రూపాయలు వచ్చింది. మనం మాట్లాడుతున్నారు. సి ఫస్ట్ టైం నువ్వు అనేది బుకింగ్ పైన కదా వచ్చింది. ఆల్మోస్ట్ అంటే 15 రోజులు 16 రోజులు అనుకుంటా మీరు వర్క్ చేసి. సో ఫస్ట్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంది? ఫస్ట్ వీక్ తర్వాత ఏంది? సెకండ్ వీక్ తర్వాత ఏంది? ఇప్పుడు ఏంది? ఆ మూడే చెప్పేసి చాలు. ఫస్ట్ చేస్తానో లేదా అని వచ్చిన తర్వాత చేస్తా, చేసి చూపిస్తాను. ఓకే ఫస్ట్ వీక్ లోనే మీకు ప్లాట్ బుక్ అయింది. సో హ్యాపీ. ఓకే వచ్చిందిలే అనుకున్నాం. సెకండ్ వీక్ లో అగైన్ మళ్ళీ ఇంకో ప్లాట్ పడ్డది. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయినట్టు అనుకుంటా. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఓకే సో యాక్చువల్లీ నాకు చిన్న డౌట్, చాలా మందికి ఉన్న డౌటే. చిన్న డౌట్, ముందా అంత సీన్ ఉందా అని అనిపించలేదు కంపెనీ. లేకపోతే నీకు చెప్పిన ఫైర్స్, నీకు చెప్పిన ఉపయోగం నిజంగా అనిపించలేదా? అనిపించడం ఎలా ఉంటుంది కదా, అంతేనంటవా? సూపర్. సి వెంకీలో మంచి లక్షణం సార్. పట్టుబడ్డాడంటే మాత్రం వదిలే క్వశ్చనే లేదు. 24/7 ది బెస్ట్ అవుట్పుట్ తో మాత్రం వస్తుంటారు. ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు ఫస్ట్ మంత్ లో 1 lakh క్రాస్ అయ్యారు. రియలీ హ్యాపీ. బట్ అమ్మ దుర్మార్ కూడా చెప్పలేదన్నమాట. అయిపోయిందా? ఓకే సో ఓవరాల్ అవి కదా చెప్పాల్సింది, మాకు తెలియాలి కదా. సార్ ఎస్ఓటీలో ఉన్నారు సార్, ఎస్ఓటీలో ఉన్నారు. సో యూట్యూబ్ కదా తీసుకోవడం ఇంకొక బ్యాచ్ కూడా ఉన్నారు. ఇంకొక మంచి కప్పులు కూడా పరిచయం చేస్తాం సార్ మీకు. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ. రావు దబరా ఒకటి వస్తుంది, దబరా వస్తుంది. ఆ దబరా అయితే వైట్ రైస్ బిర్యానీ లేదు.
చికెన్ పులుసు నాకు తెలుసు. వద్దులే వద్దులే ఇంకా చాలే వద్దులే. చూశారు కదా మీటింగ్ మొత్తము. పొద్దున ఎన్ని గంటలకు వచ్చినాము? వీడికి 10 గంటలకు వచ్చాము. 10-10:30కు వచ్చినాము. 2:45 2:52 అయింది. ఇప్పుడు అన్నం తింటారు వాళ్ళంతా. నేను వచ్చేసిన. అక్కడ అన్నాలు మీటింగ్ పెట్టినప్పుడల్లా అన్నాలు పెడతారు. ఇంకా ప్రతిసారి మనము ఫ్లాట్ బుక్ చేసినా కూడా, లేదంటే ఒక రిజిస్ట్రేషన్ చేసినా కూడా మనకి కమిషన్ ఇచ్చేటన్నీ కూడా ఆ మరి మీటింగ్ పెట్టి మరీ ఇస్తారు అందరి ముందర. సో అది ఇప్పుడైతే అయింది. ఇంక వాళ్ళు వస్తే వెళ్ళిపోవడమే. వాళ్ళ కోసం వెయిటింగ్. పైన అయితే తింటున్నారు. నా కమిషన్ది పేపర్ ఇచ్చినారు. ఇది మళ్ళీ అకౌంట్లో పడుతుంది నాకు. మళ్ళీ ఆడ నుంచి బట్టలకు వచ్చినాము. ఇంటికి పోకుండా చక్కగా అన్నీ ఒకటి మీద ఒకటి వేసి చూస్తాం ట్రైలో. ఇవన్నీ ట్రైలు వేసినాయి ఇప్పుడు నేను. అది టీషర్ట్లు తీసుకో అన్నారు. జాకెట్స్ అన్నీ తీసుకుంటాను. షర్ట్ వేసి చూస్తా. పట్టుకోయా ముందు దిగనే ఉంది. షర్ట్ అట్ట వేసుకొని వెళ్ళిపోతాం బయటికి. వీడియో తీసాం ఫ్రాంక్. ఇది బాగుంది. బాగుందా? రాత్రి కూడా బాగుంది. బరువు కూడా అంతే బాగుంది. కామెంట్ చేయండి గైస్. వెంకీ అన్నకి గిఫ్ట్ ఇస్తాం. ఇదే క్లాత్ లో ఇది ఉన్నది. ఇది తీసుకున్నాం. అన్న 6 ప్యాక్ పెంచాలంటే ఒకటని కామెంట్ చేయండి. ఇది టీషర్ట్లు ఇది కూడా అన్నీ షాపింగ్ అయిపోయింది. ఇది మా షాపింగ్. అన్నీ లైట్ కలర్స్ నాకు సెట్ అవుతాయి. లైట్ కలర్స్. ప్యాంట్లో ఒక 2, షర్ట్లో ఒక 2, టీషర్ట్లో ఒక 3, మళ్ళీ నైట్ ప్యాంట్ 2 మొత్తం ఇలా చిన్న ఫిల్లింగ్ కూడా అయిపోయింది. ఇంకా నాకు తెలిసి నాకు తెలిసి అనుకుంటాను. ఇవన్నీ బాగున్నాయి కానీ షర్ట్లు, ఈ షర్ట్లు అయితే చాలా బాగున్నాయి కానీ మనకి సెట్ కావు ఈ కలర్. ప్యాంట్లు కూడా అది తీసుకుందామా? సేమేనా కలర్? సేమ్ కొంచెం షాపింగ్ అయితే అయిపోయింది. నాది 8,000 అయింది. మా అన్న కూడా వచ్చాడు. మా అన్న పోతాడు. మా అన్న కూడా తీసుకున్నాడు. దానికి కూడా బిల్లు ఇచ్చిన మళ్ళీ ఇస్తాను. నాదైతే 8,000 చిల్లర. ఎంత పొడుగున్నది బిల్లు. పొడుగ్గా పెట్టాడు. పొద్దు నుంచి తినను కూడా తిన్నాను. ఆడ తిందామంటే అంతమంది జనాల్లో తినలేకపోయాను నేను. అందుకే తినకుండా వచ్చేసిన. ఇప్పుడు కొంపకు పోయి తినాలి. ఉండలేం కాదు. 10,000 తీసుకుందాం అనుకున్నా. మార్చా 10,000 తీసుకుందాం అనుకున్నా. చూడండి ఎంత పెద్ద బిల్లు. కానీ ఆ 8,000కే కొనుగుతా ఉన్నది. ఇంటికాడ కూర్చొని నన్ను తీసుకోమ్మా సరే అని ఇంకా 8,000 తీసుకొచ్చేసిన. ట్రెండ్స్ మా అక్క మా బావ పిల్లలు అయితే వచ్చినారు. మా బావ ఖత్తర్ నుంచి కదా, ఖత్తర్ నుంచి అయితే వచ్చినాడు. మమ్మల్ని పలకరించేదానికి వచ్చినాడు మా బావ అయితే. ఇయ్యో చాక్లెట్లు కూడా తీసుకొని వచ్చినాడు. ఎంత పడిపోయింది ఆచి మాట్లాడమా. నువ్వు మాట్లాడతలే. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. బాగున్నారా? ఇక్కడ చూడు, ఇక్కడ చూసి మాట్లాడు. ఇడిగిరా మాట్లాడు. గట్టిగా మాట్లాడాలా? లైక్ చేయండి, మా పిన్ని వీడియోలు షేర్ చేయండి, కామెంట్ చేయండి అని చెప్పు. మా పిన్ని వీడియోలకి లైక్ కొట్టండి, మా పిన్ని వీళ్ళకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. లవ్ యూ చెప్పు. లవ్ యూ చెప్పు. లవ్ యూ అందరికీ అను. ఐ లవ్ యూ అందరికి. ఎట్లా చెప్పి చేత చెప్తానే ఐ లవ్ యూ అందరికి. ఐ లవ్ యూ అందరికి. కెమెరా పెడితే మాటలు రావు. సిగ్గుగా వచ్చాయి అంటదంట. టీ అయితే పెట్టిండ. ఏమో పొంగ వచ్చేసింది. టీ కూడా మొత్తం ఉడికిపోయింది. టీ కూడా
అను సుశ్రీ సుర్సై సుశ్రీ గుండు బాస్ గుండుబాస్ గజని గజని ఇంకా ఏం పేర్లు ఉన్నాయి గుండు గుండు ఎవరు ఇష్టం నీకు నువ్వే ఇష్టం పిన్నే పిన్ని ఇష్టం ఉండదు ఏమే నువ్వు ఇష్టం పిన్ని గురించి చెప్పు ఆడుకో గురించి చెప్పు వద్దా సుర్సై అంటావా గుండు పైన సుశ్రీ సుశ్రీ బలే ఉన్నది ఇదే అను సుశ్రీ 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 మా అక్కలు అయితే వచ్చి పోయినారు. ఇవైతే చాక్లెట్లు అయితే తెచ్చింది మా అక్క. వాళ్ళు పోయినారు మా అక్కలు. రోజుసేపు ఉన్న రోజుసేపు సందడిగా ఉండింది పిల్లలతో. వాళ్ళు అయితే వెళ్ళిపోయినారు. కింద పోస్తున్నా అన్ని ఎంచింది ఎన్ని ఉన్నాయని ఎంచలేదే నాయన. ఏర్పరిచింది అన్ని చెప్పు. సో ఇది మా అన్న ఎట్టో ఈసారి మాత్రం దండికి చాక్లెట్లు తెచ్చాడు. ఏమేమి చాక్లెట్లో తెలియదు కానీ ఇది యాపిల్ కేక్ చాక్లెటు, ఈ డైరీ మిల్క్, గుల్పిత్త డైరీ మిల్క్, కిట్ క్యాట్, ఇది మామూలుగా తింటారు వాళ్ళు. ఈ రౌండ్ ఇవే ఇదే తెచ్చారు. స్నిక్కర్ చిన్నది, ఇది కూడా ఏదో ఉంది, ఇది కూడా కాఫీ. ఇవి అయితే ఇచ్చారు చాక్లెట్. అట్లా ఎవరైనా కూడా నాది అవార్డు చూపిలబ్బా నేను మర్చిపోయాను, చూపించాను. అట్లా ఎవరైనా అట్లా పోయినప్పుడు ఇట్లా తెచ్చిస్తారు. అది ఒక సంతోషం. ఇచ్చే వాళ్ళకి సంతోషం, తీసుకునే దొరకేం కాదు చెప్పినా దొరుకుతాయి. కానీ ఏమంటే సంతోషంగా పలకరించినప్పుడు ఇస్తారు. అట్లా కొంతమంది గొర్రెలు ఉన్నాయి తెలియదు, సంతోషంగా వచ్చి ఇస్తారు. అదొక ఎప్పటి నుంచి ఆనవాయితీ. అయితే ఆనందం కూడా అది ఏమంటారు, పోయే వాళ్ళకు వచ్చే వాళ్ళకు తీసుకునే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది అదేంది అని. ఇది SLN లో ఈరోజు అవార్డు వచ్చింది. అవార్డు వచ్చింది. మూడు సార్లు సన్మానం చేశారు. 3 సార్లు సన్మానం చేశారు. 3 వచ్చినాయి. శాల్వాలు వచ్చినాయి. పట్టు టైప్ వచ్చినాయి. అయితే వేశారు. కంగ్రాచులేషన్స్ మాదారపు వెంకటేష్. సెకండ్ ప్లేస్ PM అంటే ప్రాజెక్ట్ మేనేజర్. జూన్ 2026. ఇది జూలై కదా ఇది, అంటే జూన్లో అంటే పోయిన నెలది రాజంపేట జూన్ SLN ఇది ఇచ్చారనమాట అవార్డు. పిల్లప్పుడు గెలుచుకునేవేమన్నా అవార్డులు. పిల్లప్పుడు గేమ్లు ఆడి గెలుచుకోలే కానీ గుడ్డి పిల్లలకి డబ్బులు హెల్ప్ చేయమని చెప్పి అందరికి అవార్డులు ఇస్తున్నారు. దాంట్లో గెలుచుకున్నారు. అందరి దగ్గర లెక్క సంపాదించి ఇచ్చిన ఇట్టాడిది ఇలా సర్టిఫికేట్ ఇచ్చారు. మెల్ల వేసినారు దండ, అది గోల్డ్ ఏదో ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా చూసినా నువ్వు అది ఇచ్చాను. సో చూసారు కదా ఈరోజు జర్నీ. నేనైతే షాపింగ్ చేసిన ఈరోజు అయితే. ఆయనకు పాపము అటు చూపించినావా, గుడలు లేవు అంటే కొన్ని గుడలు మాత్రం వీడికి తెచ్చుకున్నాడు. మిగతా ఆడ వదిలేసినాడు. వీడికి తెచ్చుకుని ఒక 10 జతలు ఏమి తెచ్చుకున్నాడు. అవే రిపీట్గా వేసుకుంటా అంటే నేనే తెచ్చుకోపోయా. ఒక 5 జతలన్నా అంటే తీసుకొచ్చుకున్నాడు. అవి షర్ట్లు తెచ్చుకోకుండా 3 టీషర్ట్లు తెచ్చుకున్నాడు, 3 షర్ట్లు తెచ్చుకున్నాడు, 4 ప్యాంట్లు తెచ్చుకున్నాడు. మొత్తం 8,000 అయినాయి. అవి తెచ్చుకున్నాడు. నేను కూడా షాపింగ్ చేస్తా. 10,000 పెట్టి తీసుకుందాం అనుకున్నా కానీ 8,000తో అయిపోయేసిన. 2,000 ఉంది నాది. నాకు కూడా ఇయ్యాల. సో అదే చూసారు, నాకు కూడా ఇయ్యాల. వీడియోలో చెప్పు. సరే ఆల్రెడీ ఆడ విశాల్ మాటలో ఎంత తీపిచ్చినావు? ఎందుకు తీసి 5,000 గుడలు తీసి వెళ్ళాడా. సో చూసారు కదా ఈరోజు జర్నీ. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. మా రచ్చ ఇలానే ఉంటుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గుడ్ నైట్.